ఈ మధ్య పేపర్లో ఒక వార్త వచ్చింది. పాకిస్తాన్లో ఇస్లాం మతానికి సంబంధించిన విషయాల మీద ప్రభుత్వానికి సూచనలు ఇచ్చే మత సంస్థ మహిళా సంక్షేమ సూత్రాలను ప్రకటించింది. ఈ సంస్థ సూచనల ప్రకారం భర్త అప్పుడప్పుడు భార్యల్ని సున్నితంగా కొట్టొచ్చుట, రకరకాల కారణాలను సూచిస్తూ భర్తల మాటలను లక్ష్యపెట్టని భార్యల్ని కొట్టే హక్కు అవసరము ఉన్నదని ఈ సంస్థ వక్కాణించింది. అయితే ఇందులో చిన్న సందిగ్ధత ఉంది. సున్నితంగా అంటే ఎలా, ఏ కారణాలకు ఎంతెంతగా కొట్టవచ్చు అన్న విషయాన్ని ఈ సంస్థ తేల్చలేదు. కేవలం చెంపదెబ్బతో సరిపెట్టుకోవచ్చా, చిన్న కర్రతో కొడితే చాలా, లేదా మొట్టికాయ, తొడపాశం, జల్లకాయ వంటివి సరిపోతాయా, చెవి పిండడం, ముక్కు కొరకడం, బుగ్గపాశం వంటివి చేయొచ్చా, ఎక్కువ కోపం వచ్చినప్పుడు కాలు వాడొచ్చా, లేదా చేత్తో మొహం మీద కొట్టొచ్చా, ఇలాంటి విషయాలను నిర్దుష్టంగా తేల్చి చెప్పలేదు ఈ సంస్థ. స్త్రీలు వినోద స్థలాలకు వెళ్లడం, విహారయాత్రలకు వెళ్లడాన్ని మత సంస్థ తిరస్కరించింది. కళ పేరిట నాట్యం, సంగీతం, శిల్పం వంటివి నిషిద్ధం. భర్తల అనుమతి లేకుండా భార్యలు కుటుంబ నియంత్రణ మాత్రలు కూడా వేసుకోకూడదు. స్త్రీలు ముఖాన్ని భర్తకు తప్ప ఎవరికి చూపించకూడదు, చదువుకోకూడదు. పరాయి మొగాళ్ల ముందు పళ్ళు కనిపించేలా నవ్వరాదు, హాస్యాన్ని చెప్పరాదు. కొత్త వారితో మాట్లాడినా, అసలు గట్టిగా మాట్లాడినా, భర్త అనుమతి లేకుండా పరాయి పురుషుడికి ఆర్థిక సహాయం చేసినా భర్తలు సుతారంగా భార్యలను కొట్టొచ్చు. అయితే ఎలా కొట్టాలో ఆయా భర్తలు ఆయా సందర్భాలను బట్టి నిర్ణయించుకోవాల్సిందే. పురుషాధిక్యతకు, నిరంకుశమైన పురుషుల జులుంకు సాధికారికమైన చట్టాన్ని తయారు చేసిన మతపరమైన శాంక్షన్ ఇది. ఒక్క చదువు విషయంలోనే అవ్యవస్థను ఎదిరించి మలాలా యూసఫ్ జాయ్ వంటి అమ్మాయిలు దాదాపు మృత్యు ఎదుట నిలిచారు. ఈ సందిగ్ధాన్ని పోగొట్టడానికి, ఈ అవ్యవస్థ నుంచి తమ మతం నిర్దేశించిన నియమాలను, మహిళల్ని కొట్టే పురుషుల హక్కులను కాపాడడానికి హఫీజ్ సయీద్ వంటి నాయకులు, సయ్యద్ గిలానీ వంటి హూరియత్ నాయకులు కొన్నాళ్లు కాశ్మీర్ పోరాటానికి సెలవు ప్రకటించి పోరాడాలని నాకు అనిపిస్తుంది. ముస్లిం సోదరులు, సోదరీమణులు మన దేశంలో ఎంత స్వేచ్ఛగా, ఎంత విశృంఖలంగా, ఎంత హుందాగా ఉండగలుగుతున్నారో ఈ ఒక్క వార్తే రుజువు చేస్తుంది. ఇలాంటి అవ్యవస్థ బారిన పడకుండా మనం భారతరత్న బిస్మిల్లా ఖాన్, బడే గులాం అలీ ఖాన్, మహమ్మద్ రఫీ, తలత్ మహమ్మద్, నౌషాద్, పర్వీన్ సుల్తానా వంటి అమోఘమైన వారి సంగీతాన్ని, నర్గీస్, దిలీప్ కుమార్, మీనా కుమారి, మధుబాల వంటి వారి అమోఘమైన నటనా కౌశలాన్ని, మహబూబ్ ఖాన్, కె ఆసిఫ్ వంటి నిర్మాతల్ని కాపాడుకోగలిగినందుకు గర్వపడొచ్చు. వ్యక్తిగత స్వేచ్ఛని మతంతో ముడిపెడితే, రాజకీయాల్ని మతంతో సంధిస్తే ఎన్ని అనర్థాలు వస్తాయో ఆఫ్ఘనిస్తాన్లో బామియన్ బుద్ధుని విగ్రహాల విధ్వంసం, నేటి కాశ్మీర్ సమస్య మనల్ని హెచ్చరిస్తుంది. ఇలాంటి వార్తలు చదువుతున్నప్పుడు పాకిస్తాన్ వంటి దేశాలకు ఇంకా ఇంకా ఎంతమంది మలాలాలు కావాలా అనిపిస్తుంది. వ్యక్తిశీలం వ్యవస్థ ధర్మాన్ని కాపాడుతుంది అన్నది ఆర్యోక్తి. కానీ మారే వ్యవస్థతో పాటు కాలానుగుణంగా వ్యక్తి తనను తాను అన్వయించుకోవాలని, ఈ పరిణామశీలాన్ని అరాచకంగా కాక పరిణతిగా గ్రహించాలని ఆ వ్యవస్థ గుర్తించకపోవడమే దురదృష్టానికి కారణం. మతం పేరిట ఇంత కాకపోయినా కొంతవరకు తిరోగమన ధోరణి మన ఛాందస్సులు ఆశ్రయించడం ఈ దేశంలోనూ జరుగుతోంది. ఈ మధ్యనే తలాక్ గురించి మన టీవీల్లో చర్చల్ని, మత గురువులు వాటి ఆవశ్యకతను ఆవేశంగా సమర్థించడాన్ని చూశాం. దాదాపు 50 ఏళ్ల కిందట ఇలాంటి విషయం మీదే నేను నాటికి రాశాను. దాని పేరు 2006. తండ్రి మూర్ఖపు విశ్వాసాలకు తలవంచడం వ్యవస్థ క్రమశిక్షణ కొలబద్ద కాదు, అరాచకం కాదు. కొండకుచో తప్పుడు విశ్వాసాలను ఎదిరించడం కూడా క్రమశిక్షణే అన్నది ఆ నాటికి మూలసూత్రం. సంగీతాన్ని నెత్తిన పెట్టుకోవడం అపూర్వమైన వరమని రుజువు చేసే గానగంధర్వులు పాకిస్తాన్లోనే ఉన్నారు. నూర్జహాన్, షంషాద్ బేగం, మెహదీ హసన్, గులాం అలీ చాలు ఈ నిజాన్ని రుజువు చేయడానికి. మతం పేరిట ఆ దేశం ముందు ముందు ఇంకా ఎందరూ అద్నాన్ సామి, సల్మా ఆగాలను నష్టపోతుందో తెలియదు.